ఢిల్లీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ఒకవైపు వేడి వాతావరణం ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పుడు ఈ ఆరో దశ ఎన్నికలకు సంబంధించి ఢిల్లీలో ఇప్పుడు మొత్తంగా జరగబోతోంది. మొత్తంగా ఈ ఆరో దశకు సంబంధించి మొత్తంగా 6 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుంది. ఇప్పుడు ఢిల్లీలో హాట్ టాపిక్గా మారింది. 7 లోక్సభ స్థానాలకు సంబంధించి ఎన్నికల ప్రచారం అయితే కొనసాగుతోంది. మే 23 సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియబోతోంది. మరి మే 25వ తేదీన ఈ ఆరవ దశ ఎన్నికలకు పోలింగ్ అయితే జరగబోతుంది. ఇప్పుడు ఎన్నికల ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, ఇవన్నీ అంశాలకు సంబంధించి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఢిల్లీలో ఈ ఎన్నికల ప్రచారం ఏ విధంగా సాగుతుంది? మీరు తెలుగు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాంటి స్పందన చూస్తున్నారు? దేశం మొత్తం మీద జరిగే ఎన్నికలు వేరు, ఢిల్లీ స్టేట్కి జరిగేటువంటి ఎన్నికలు వేరు. ఇది ప్రధానమైనటువంటి ఆయుధం. ఇక్కడ దేశం మొత్తం మీదగా మోడీ అబద్ధాలు చెప్పుకొని తిరుగుతున్నాడు. ఇక్కడ అబద్ధం చెప్పడం చేత కాదు. కేజ్రీవాల్ నిలబడ్డాడు. కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కలిపి చేస్తూ ఉంది. దీనిలో ఉన్నటువంటి పద్ధతి చూస్తుంటే ఇక్కడ కన్నయ్య కుమార్ ఒకప్పుడు ఏఎస్ఎఫ్ నాయకుడిగా ఉన్నాడు, జేఎన్ లీడరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నాడు ఢిల్లీలో. తర్వాత సిపిఐ నుంచి అందరూ పోటీ సపోర్ట్ చేస్తున్నారు. ఈ కన్నయ్య కుమార్ పార్లమెంటుకు ప్రవేశిస్తాడు. మోడీ పార్లమెంట్లో కూర్చోలేడు. ఆయనకి ఎదురు కూర్చోవలసిన చేత కాదు. ప్రతిపక్ష నాయకుడికి పోవాలి, కానీ కన్నయ్య కుమార్ లోపల ఉండగా పార్లమెంట్కి ఆయన పోలేడు. అలాంటి ఎన్నికలు జరుగుతున్నాయి. తప్పనిసరిగా బీజేపీ మోసపూర్తి వైఖరిని ఓడించి ఇండియా కూటమి గెలుస్తుంది. ఒకసారి ఏం చెప్తానంటే, ఈ ఇండియా కూటమి గెలిస్తే బుల్రోజు తీసుకుని పూరిని దేవాలని ఆక్యుపై చేస్తా అంటాడు. పూరి ఏమో కానీ ఈయన కానీ గెలిస్తే బుల్రోజుని కాన్స్టిట్యూషన్ పంపిస్తాడు, పార్లమెంట్ పంపిస్తాడు. మరి పార్లమెంట్ రక్షించుకోవాలన్నా కాన్స్టిట్యూషన్ రక్షించుకోవాలని తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా అబద్ధాలతో కూడి పనిచేస్తున్నాడు. తప్పనిసరిగా భారతదేశం మొత్తం మీదుగా మోడీ అబద్ధాలు రివర్స్ అవుతా ఉంది. ఇండియా కూటమి గెలుపుకి దగ్గరలో ఉంది. మీరు ఇండియా కూటమి తరపున ఇప్పుడు సిపిఐ, సిపిఎం 2 పార్టీలు కూడా ఇప్పుడు ఈ కాంగ్రెస్కి అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి ఇక్కడ మద్దతు తెలుపుతున్నాయి. ఇక్కడ ప్రజలు ఏ విధంగా చెప్తున్నారు సార్? ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ని ఏ విధంగా చూస్తారు? నిన్న జరిగిన ఒక మహిళ గురించి ఆ పార్టీలో జరుగుతున్న గందరగోళ పరిస్థితులు, వాటి గురించి ఏ విధంగా చూసి చెప్తారు సార్? ఇప్పుడు కేజ్రీవాల్ 100 కోట్ల రూపాయల స్కామ్ పైన ఇంత అరెస్ట్ చేస్తున్నాడు. కానీ 45,000 కోట్ల రూపాయల స్కామ్లో ఉండి 11 కేసులు ఉండి 10 ఏళ్ల పాటు బెయిల్లో ఉన్నటువంటి జగన్ మీద అరెస్ట్ చేయలేకపోతున్నాడు. తర్వాత స్పోర్ట్స్ గేమ్స్ లేడీస్ని ఏడిపించిన వాళ్ళు ఇంత అరెస్ట్ చేయలేకపోతున్నారు. తర్వాత ఇక్కడ మహారాష్ట్రలో కానీ మిగిలిన చోట్ల కానీ లేడీస్ మీద ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసిన దాడులను వాళ్ళని అరెస్ట్ చేయలేకపోతున్నారు. అంటే మీకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు మాత్రం గోరంత కొండలు చూస్తున్నాడు. అనుకూలంగా ఉండేవాళ్ళని తప్పులు చేసినా, రేపులు చేసినా, హత్యలు చేసినా, రిగ్గింగ్ చేసినా వాళ్ళ జోలికి పోవడం లేదు. చివరికి ముస్లిమ్స్ మీద చెప్తున్నాడు ఆయన. మరి 29 మంది డబ్బులు ఎగ్గొట్టిపోయాడు, 16 కోట్లు. దానిలో ఒక ముస్లిం లేడు కదా. కాబట్టి ఇవన్నీ అబద్ధాన్ని తేలిపోతాయి. కాబట్టి ముందర కుంభస్థలం ఇది ఢిల్లీలో స్వీప్ బీజేపీకి వ్యతిరేకంగా. ఇది దేశవ్యాప్తంగా కూడా అదే అవుతుంది మేము. टेल मी सर, सपोर्टिंग टू इधर लोकसभा सीट्स के लिए आप कैसे तरफ से देखते हैं दिल्ली में? Look, according to our CPI Delhi state estimates, we believe that BJP is going to lose all 7 seats in Delhi because people are fed up with the price rise, and the biggest issue is the unemployment in the city of Delhi as well as all over India. It is highest unemployment after independence. We came here to support the Northeast Delhi India Alliance candidate who is belonging to the Congress, Mr. Kanhaiya Kumar, on behalf of the Communist Party of India and Delhi State Communist Party. And all the 7 constituencies in Delhi, our comrades are going there door to door. They are campaigning. We have 165 branches in Delhi, and all branches are active and supporting and going there day-to-day campaign. And we believe that all 7 seats will be won by the India Alliance very comfortably. What are the key points, sir, to win all seats India Alliance in this Delhi? Key points is, you see, I told you, the highest unemployment, the highest price rise, declining economy leads to every worse situation in every aspects of life.
whether a social life, whether an economic life, whether a life in the right. Second biggest problem with the country is which Modi has created, with the BJP government has created, that it is disturbing the communal harmony of the country. They have led the country towards almost all fascistic state that Hindi, Hindustan, Ganga, Kai, Gayatri. We are opposed to that. People of India are opposed to that. India Alliance is opposed to that. And we will see that Modi ji will not be able to form the government this time. How do you see the arrest of Kejriwal in liquor scam? Look, whatever is the thing, why do you arrest? If the same liquor case you are arresting, I would ask a question. 5 crore one, 55 crore one, 60 crore all is received by BJP also. Why not the treasurer of the BJP is also arrested? Same firm has given. The father of that boy who has given a witness, who earlier did not give, 7th time he gave, is a candidate of the TDP in Andhra Pradesh. TDP is a ally of the BJP. So this is all BJP fictitious charges. Nothing will be there. No money trail is there. We have gone through the case. We believe this is a political victimization of Kejriwal and others. తెలంగాణలో ఒక పార్టీకి చెందిన నాయకురాలు ఒక మాట్లాడదాం. మేడం, తెలంగాణ నుంచి ఇప్పుడు ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీలో ప్రచారం ఏ విధంగా జరుగుతుంది? ప్రజలు ఎటువంటి స్పందన? నా పేరు చందన. నేను తెలంగాణ స్టేట్ ఎన్ఎస్ఎస్ వైస్ ప్రెసిడెంట్ని. ఢిల్లీకి రావడం జరిగింది, ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ప్రజలు ఇక్కడ మోదీకి ఖచ్చితంగా బుద్ధి చెప్తానికి సిద్ధంగా ఉన్నారు. మొన్న జరిగిన మన ఆ పార్టీ వాళ్ళ నాయకుడు ఉన్నారు, ఆయనని అరెస్ట్ చేసింది కూడా అక్రమంగానని మాకు అందరికీ తెలుసు. ఇక్కడ తెలుగు వాళ్ళ సైడ్ నుంచి తెలుగు వాళ్ళని అందరినీ కలవడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఒకటే నిర్ణయం తీసుకున్నారు, ఏంటంటే మోదీ పాలన అనేది అరాచకమైన పాలన, అణచివేతమైన పాలన. అలాంటి పాలన నుంచి విముక్తి కావడం కోసం వీళ్ళు కూడా ఎలక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ తరపున కూడా మేము వాళ్ళని కలిసినాము, వాళ్ళతో మాట్లాడినాము. వాళ్ళందరూ క్లియర్గా ఉన్నారు. ఈసారి రాహుల్ సునామీ రాబోతుంది. మేమందరం కూడా దానికోసం వెయిట్ చేస్తున్నాం. యువకులంగా మీ అందరం వెయిట్ చేస్తున్నాం. ఇండియా అలయన్స్లో 7 స్థానాలు ఇప్పుడు ఢిల్లీలో ఉండబోతున్నాయి. 6వ ఫేజ్లో ఢిల్లీనే కీలకంగా ఉంది. ఇలాంటప్పుడు తెలంగాణలో కూడా ఈ సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. ఇప్పుడు ఢిల్లీకి తెలంగాణకి ఏ విధంగా చూస్తారు? భారతదేశ రాజధాని ఢిల్లీగా చూస్తాం కదా. ఢిల్లీ ప్రజలు మోదీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు, దీంట్లో డౌట్ లేదు. ఏంటంటే మోదీ పరిపాలనలో మేమందరం చాలా ఇబ్బందులు ఫేస్ చేసినాం. ఉద్యోగాలు ఇస్తా అన్నారు, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఇంతవరకు అవకాశాలు కలిగలేదు. యూనివర్సిటీస్ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. అన్ఎంప్లాయ్మెంట్ మీద మాట్లాడలేదు. ఓన్లీ ఆయన కుల రాజకీయాలకే తప్ప ఏ విధమైన డెవలప్మెంట్ లేదు ఆయనతోటి. సో మేమందరం ఇక్కడికి వచ్చి మా వర్షన్ కూడా మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా ఆయనకి ఇక్కడ వాళ్ళకి మా తెలుగు వాళ్ళందరినీ కలిసి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా క్లియర్గానే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా కాంగ్రెస్ వచ్చిందో ఢిల్లీలో కూడా క్లీన్ షీట్ మొత్తం 7కి 7 పార్లమెంట్కి సంబంధించి ఇక్కడ మళ్ళీ ఇండియా కూటమియే గవర్నమెంట్ని ఏర్పరచబోతుంది. 6వ దశలో ఎన్నికలకు సంబంధించి ఇక్కడ ఢిల్లీలో 7కి 7 స్థానాలు ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ విజయ తీరాలకు వెళ్తుందంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. మరి ఇండియా కూటమి తరపున ఇటు సిపిఐ, సిపిఎం 2 జాతీయ పార్టీలు, అలాగే ఆ కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ ఎన్నికల ప్రచారం చేస్తూ కూడా ముందుకెళ్తున్నారు. మే 23 సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియబోతోంది. మే 25వ తేదీన ఆ ఓటింగ్ ఉండబోతుంది. ఇది ఆ ఢిల్లీ నగరానికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.